గుంటూరులోని లాడ్జ్ సెంటర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు, మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మదిరాల మేని చిట్టిబాబు గారు తదితరులు నివాళులర్పించారు. పిచ్చి భారతదేశానికి అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం 75 ఏళ్ళు అవుతా ఉన్నాం. 75 స్వతంత్రాల మహోత్సవాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దృఢమైన రాజ్యాంగంతో ఈరోజు అనేక రకాలుగా దేశంలో పరిస్థితులు 75 ఏళ్ల పరిస్థితులు ఒకసారి గమనంలో తీసుకుంటే పరిస్థితులు ఏ విధంగా మారినా, ఏ విధంగా పొందకుండా, ఏ విధంగా అప్డేట్ అయి ముందుకు వెళ్తున్నా కూడా దాని అంతటికీ కారణం భారత రాజ్యాంగం వస్తున్నాం అని చెప్పి ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యంగా జరుగుతూ ఇంత మనతో పాటు రాజ్యాంగాలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య పేరు మీద మనుగడ సాగిస్తున్నటువంటి దేశాలన్నీ కూడా చిన్న పెద్దగా ఉన్నాయి. కానీ భారతదేశం మాత్రం ఏకత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం. అనేక కులాలు, మతాలు, వర్గవైశ్యంగా ఉన్నా కూడా భారతదేశం యొక్క రాజ్యాంగం గొప్పతనం ఇవాళ దేశం అంతా కూడా సుదీర్ఘంగా విశాఖతో ముందుకెళ్తుందా ఉంటే అది అంబేద్కర్ గారి రాజ్యాంగం గొప్పతనం. ఇవాళ రాజ్యాంగం ఎంత మంచిదనేది అది అమలుపరిచేటటువంటి పాలకుల్లో ఉంటుందని చెప్పి ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పాడు. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిలో మాత్రం రాజ్యాంగం ఉత్తరాగా మోసానికి గురైంది. అనేక అవహేళనలు పొందారు. ఆ రోజు అంబేద్కర్ గారిని అవమానం చేశారు, రాజ్యాంగాన్ని అవమానించారు. ప్రతిరోజు తొమ్మిదిలో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇంకా కాకుండా ఇటీవల దళితుల మీద అకృత్యాలు, అత్యాచారాలు అని చెప్పి అత్యాచారం మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నాయకులు కానీ వాళ్ళ మీడియా కానీ. ఇలా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అకృత్యాలు, దళితుల మీద హత్యలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు భారతదేశంలోనే ఎక్కడా జరగలేదంటే అతిశక్తి కాదు. ఇది లేకుండా వాళ్ళ పత్రికల్లో, వాళ్ళ యొక్క టీవీ ఛానల్స్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటువంటి నాయకుల మీద ఏదో బురదల్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తా